ఈ రోజు మనము యూనిట్ 6 10th క్లాస్ ఇంగ్లీష్ యూనిట్ 6 కు సంబంధించి ఎన్విరాన్మెంట్ 6th యూనిట్ బయోడైవర్సిటీ ఉంది కదా, ఆ బయోడైవర్సిటీ లోపట ఏ రీడింగ్ ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకుందాం. ఎన్విరాన్మెంట్ మనము ఈరోజు ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకుందాం. 6th యూనిట్ బయోడైవర్సిటీ లోపట ఎన్విరాన్మెంట్ యూనిట్ ఏ రీడింగ్ గురించి తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఇదివరకు కనుక నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ ఇంటి బడి, మీరు వీడియో చూస్తున్నారు కదా, కింద మీ ఇంటి బడి పక్కకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే పదం కనబడుతుంది. దాన్ని నొక్కి తర్వాత వచ్చే గంట గుర్తును నొక్కండి. తర్వాత వచ్చే ఆప్షన్లలో ఆల్ నొక్కినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నేరుగా వచ్చేస్తుంది. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే కింద సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సబ్స్క్రిప్షన్ను నొక్కినట్లయితే నా వీడియో కనబడుతుంది. తర్వాత పైన మీకు మీ ఇంటి బడి అని నా యొక్క ఐకాన్ కూడా కనబడుతుంది. దాన్ని నొక్కినట్లయితే నా అన్ని వీడియోలు కూడా మీరు చూడవచ్చు. ఇక మనం టాపిక్లోకి వెళదాం. ఎన్విరాన్మెంట్, ఇదే పర్యావరణం అంటాం కదా మనం. మరి ఈ ఎన్విరాన్మెంట్ మనకు ఎలా ఉంది అనే దాని గురించి ఒక మంచి టాపిక్ ఉంది ఇక్కడ. దీన్ని మనం శ్రద్ధగా అర్థం చేసుకున్నట్లయితే మనకు ఎలాంటి ప్రశ్న ఇచ్చినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. అయితే ఇది ఇంటర్వ్యూ మెథడ్లో ఉంది. ఎన్విరాన్మెంట్ ఇంటర్వ్యూ మెథడ్లో ఉంది. ఇంటర్వ్యూ విత్ వంగరి మాతై ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్. ఇది పర్యావరణ ఉద్యమకారిణి ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అండ్ ఏ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఆల్సో. ఈమె నోబెల్ ప్రైజ్ కూడా గెలిచింది. ఎవరు? వంగరి మాతై స్టార్టెడ్ ద గ్రీన్ బెల్ట్ మూమెంట్. ఇది హరిత ఉద్యమము. గ్రీన్ బెల్ట్ మూమెంట్ని ఎవరు? వంగరి మాతై స్టార్ట్ చేసింది, ప్రారంభించింది. వంగరి మాతై స్టార్టెడ్ ద గ్రీన్ బెల్ట్ మూమెంట్ అండ్ ఆల్సో ఫాట్ ఫర్ ఈక్వల్ రైట్స్ ఫర్ ఉమెన్ ఇన్ ఆఫ్రికా. ఇది కేవలం గ్రీన్ బెల్ట్ మూమెంట్ ప్రారంభించడమే కాకుండా ఆమె ఏం చేసింది? పోరాడింది. ఫాట్ ఫర్, ఎవరి కోసం పోరాడింది? ఈక్వల్ రైట్స్ ఫర్ ఉమెన్ ఇన్ ఆఫ్రికా. ఆడవారికి ఈక్వల్ రైట్స్ కావాలి, సమాన హక్కులు కావాలి అని చెప్పేసి ఆఫ్రికాలో పోరాటం చేసింది. ఆఫ్రికాలో ఆడవారికి సమాన హక్కులు కావాలి అని ఈ యొక్క వంగరి మాతై ఏం చేసింది? ఫైట్ చేసింది. ఆల్సో ఫాట్ ఫర్ ఈక్వల్ రైట్స్ ఫర్ ఉమెన్ ఇన్ ఆఫ్రికా. షీ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్. ఈమె మొదటి ఆఫ్రికన్ మహిళ. దేనికి? టు విన్ ద నోబెల్ పీస్ ప్రైజ్. ఇది నోబెల్ శాంతి బహుమతి. ప్రపంచంలో అత్యుత్తమ గొప్ప పెద్ద బహుమతి ఏదైతే ఉందో, ప్రైజ్ అయితే ఉందో, దాన్నే మనం నోబెల్ ప్రైజ్లు అని అంటాం కదా. ఆ నోబెల్ ప్రైజ్లలో నోబెల్ పీస్ ప్రైజ్, శాంతి బహుమతి, నోబెల్ శాంతి బహుమతి అనేది పొందినటువంటి ఆఫ్రికా యొక్క తొలి మహిళ. ఆఫ్రికా తొలి మహిళ ఎవరు? ఈ యొక్క నోబెల్ పీస్ ప్రైజ్ పొందినటువంటి ఆఫ్రికన్ తొలి మహిళనే ఈ వంగరి మాతై. రీడ్ ద ఎక్సెప్ట్స్ ఫ్రమ్ అవర్ ఇంటర్వ్యూ విత్ నిప్పన్ ఓసో క్యోకై NHK రేడియో జపాన్. అయితే ఈమె నోబెల్ పీస్ ప్రైజ్ పొందిన తర్వాత ఈ యొక్క గ్రీన్ బెల్ట్ మూమెంట్ నడిపిస్తుంది కదా, దీనికి సంబంధించి ఈ NHK రేడియో వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఆమెను. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎక్సెప్ట్స్ అంటే సారాంశమే మన యొక్క ఈ లెసన్. ఇక లెసన్ చూద్దాం. ఇక NHK రేడియో వాళ్ళు అడిగిన ఫస్ట్ ప్రశ్న, హౌ డిడ్ యూ become aware of the environment? How did you become aware of the environment? మరి ఈ యొక్క పర్యావరణం గురించి
మీరు ఎలా తెలుసుకున్నారు దీనికి సంబంధించి ఉద్యమం స్టార్ట్ చేశారు కదా, మీకు అవేర్నెస్ ఎలా వచ్చింది, ఎలా తెలుసుకున్నారు అని చెప్పేసి ఎన్హెచ్కే రేడియో వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు వంగరి మాతయ్ ఆన్సర్ చెప్తుంది, ఫ్రమ్ ద టైమ్ వి స్టార్టెడ్, మేము ఎప్పుడైతే ఈ యొక్క గ్రీన్ బెల్ట్ మూమెంట్ స్టార్ట్ చేశామో, ఫ్రమ్ ద టైమ్ వి స్టార్టెడ్ వీ వర్ ట్రయింగ్ టు రెస్పాండ్, మేము రెస్పాండ్ కావడానికి, ప్రతిస్పందించడానికి ప్రయత్నం చేశాము. వీ వర్ ట్రయింగ్ టు రెస్పాండ్, మరి దేనికి రెస్పాండ్? టు ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద రూరల్ ఏరియాస్. ఏదైతే గ్రామీణ ప్రాంతాలు, రూరల్ ఏరియాస్ ఉన్నాయో వాళ్ళ యొక్క బేసిక్ నీడ్స్కు మేము ప్రతిస్పందించడం స్టార్ట్ చేశాము. మొదట వాళ్ళ బేసిక్ నీడ్స్ ఏంటి తెలుసుకొని వాటికి ప్రతిస్పందించడానికి మేము మొదట ప్రయత్నం చేశాము. అండ్ పీపుల్ వర్ ఆస్కింగ్ ఫర్, ఏదైతే ఆ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి పీపుల్ ఉన్నారో వాళ్ళు ఏమడిగారంటే ఫర్ క్లీన్ డ్రింకింగ్ వాటర్, శుభ్రమైనటువంటి పరిశుభ్రమైన త్రాగునీరు కావాలి అని అడిగారు. బేసిక్ నీడ్స్, అందుకే బేసిక్ నీడ్స్కు మేము మొదట రెస్పాండ్ అయ్యాము అని అన్నది కదా. సో వాళ్ళు ఆ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క బేసిక్ నీడ్స్కు ఏం చెప్పారు? క్లీన్ డ్రింకింగ్ వాటర్, మాకు పరిశుభ్రమైన తాగునీళ్ళు కావాలి. అండ్ ఫర్ ఫుడ్, ఆహారము కావాలి. అండ్ ఫర్ ఎనర్జీ, మాకు ఎనర్జీ కావాలి. మెయిన్లీ విచ్ ఈజ్ మోస్ట్లీ ఫైర్వుడ్. ఫైర్వుడ్ అంటే ఏంది? వంట చేసుకోవడానికి కావలసిన కర్ర. మనము తెలుగులో అయితే వంట చెరుకు అంటాం మనం, అవునా? ఎందుకంటే ఇప్పుడంటే సిలిండర్స్ వచ్చినాయి, కానీ గతంలో మనం కట్టెల పొయ్యి మీదనే వంట చేసేవాళ్ళం కదా. కాబట్టి వాళ్ళ యొక్క అది బేసిక్ నీడ్ అయింది. వంట చేయడానికి కూడా కట్టెలు దొరకని పరిస్థితికి వచ్చేసింది. క్లీన్ డ్రింకింగ్ వాటర్ కావాలి, ఫుడ్ కావాలి, ఆహారం కూడా దొరకడం లేదు. ఎనర్జీలో మెయిన్లీ ఫైర్వుడ్ కావాలి. అండ్ ఫర్ బిల్డింగ్ మెటీరియల్, మాకు ఇల్లు కట్టుకోవడానికి కావలసిన కర్ర కూడా కావాలి. అండ్ ఫర్ ఫోడర్ ఫర్ ఎనిమల్స్, ఫోడర్ అంటే ఏంది? పశుగ్రాసం. పశువులకు ఆహారము కూడా దొరకనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి మాకు పశువులకు ఏది? పశుగ్రాసము, మేత కూడా కావాలి. ఫోడర్ అంటే పశుగ్రాసం. ఇవి ఏది? ఆ యొక్క రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బేసిక్ నీడ్స్. బేసిక్ నీడ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? క్లీన్ డ్రింకింగ్ వాటర్, ఫుడ్, ఎనర్జీ. ఇన్ ద ఎనర్జీ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఫైర్వుడ్ and building material, fodder for animals. These are the basic needs to the people who are living in the rural areas in Africa. All the basic needs mentioned above, all the basic needs come from the land. మరి ఆ బేసిక్ నీడ్స్ అన్ని ఎక్కడికి వెళ్ళి వస్తాయి? మన ఇంట్లో తయారు చేస్తామా? లేదు. ఎక్కడి నుంచి వస్తాయి? ఈ భూమి నుండే లభిస్తాయి ఆ యొక్క బేసిక్ నీడ్స్ అన్ని. అండ్ ఆల్ దీస్ మీన్స్ ఆల్ ద బేసిక్ నీడ్స్ కమ్ ఫ్రమ్ ద ల్యాండ్. సో వీ న్యూ దట్ వాట్ ద పీపుల్ ఇన్ ద రూరల్ ఏరియా వర్ ఆస్కింగ్ ఫర్. సో వీ న్యూ దట్, మేము తెలుసుకున్నది ఏంది అంటే ఇక్కడ వాట్ ద పీపుల్ ఇన్ ద రూరల్ ఏరియా వర్ ఆస్కింగ్ ఫర్. ఏదైతే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి పీపుల్ ఆ బేసిక్ నీడ్స్ అడుగుతున్నారు కదా, ఏదైతే అడుగుతున్నారో హ్యాడ్ టు డూ విత్ ద ఎన్విరాన్మెంట్. అవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ ద్వారానే అవుతాయి. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ తోటే సంబంధం కలిగి ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ సరిగా ఉంటే ఇవన్నీ వాళ్ళకి ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి హ్యాడ్ టు డూ విత్ ద ఎన్విరాన్మెంట్. ఇవి ఎన్విరాన్మెంట్తో సంబంధం కలిగి, ఇవన్నీ ఎన్విరాన్మెంట్ తోటే సంబంధం కలిగి ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ గుడ్ ఉంటే ఇవన్నీ వచ్చేస్తాయి. దే డిడ్ నాట్ హ్యావ్ దోస్ థింగ్స్, అవి వాళ్ళకు లేవు. దే డిడ్ నాట్ హ్యావ్ దోస్ థింగ్స్, ఏది? ఆ బేసిక్ నీడ్స్ ఉన్నాయి కదా, అవి వాళ్ళకు లేకుండా పోయాయి. ఏది? క్లీన్ డ్రింకింగ్ వాటర్, ఫోడర్ ఫర్ ఎనిమల్స్, ఎనర్జీ మీన్స్ మెయిన్లీ ఫైర్వుడ్ అండ్ ఫుడ్.
ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దే డిడ్ నాట్ హ్యావ్ దోస్ థింగ్స్, అవన్నీ వాళ్ళకు లేవు. ఎందుకు లేవు? బికాస్ ద ఎన్విరాన్మెంట్ వాజ్ డిగ్రేడెడ్. ఇది అక్కడున్న పర్యావరణం మొత్తం ఏమైపోయింది? డిగ్రేడెడ్ అయిపోయింది. డిగ్రేడ్ అయిపోయింది అంటే ఏంది? చెడిపోయింది. అక్కడ పర్యావరణం మొత్తం నాశనం అయిపోయింది. సో ఫ్రమ్ ద వెరీ బిగినింగ్, కావున మేము మొదట వి అండర్స్టూడ్ దట్ వీ హ్యావ్ టు రీహాబిలిటేట్ ద ఎన్విరాన్మెంట్. మేము మొదట ఏమర్థం చేసుకున్నాము? ఇవన్నీ వాళ్ళకు లభించాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు రీహాబిలిటేట్ ద ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ని పునఃస్థాపించాలి. ఎన్విరాన్మెంట్కు పునరావాసం కల్పించాలి. తిరిగి పూర్వపు వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. రీహాబిలిటేట్ అంటే ఏంది? పునరావాసం కల్పించడం, తిరిగి అవే పరిస్థితులు వచ్చేటట్లు చూడడం. సో వీ హ్యావ్ టు రీహాబిలిటేట్ ద ఎన్విరాన్మెంట్. మేము ఎన్విరాన్మెంట్ను రీహాబిలిటేట్ చేయాలి అని చేయవలసి వచ్చింది. వీ హ్యావ్ టు రీహాబిలిటేట్ ద ఎన్విరాన్మెంట్. ద ఫారెస్ట్ మౌంటైన్స్, ఏదైతే అడవులు చెట్లతో కూడుకున్నటువంటి కొండలు గుట్టలు పర్వతాలు ఉన్నాయో, ద ఫారెస్టెడ్ మౌంటైన్స్ వర్ ద సోర్స్ ఆఫ్ వాటర్ అండ్ ద సోర్స్ ఆఫ్ రెయిన్. ఇది మనకు వర్షం పడుతుంది అని అంటే దానికి కారణం ఏంది? ఫారెస్టెడ్ మౌంటైన్సే. ఆ ఫారెస్టెడ్ మౌంటైనే మనకు సోర్స్ ఆఫ్ వాటర్ అండ్ సోర్స్ ఆఫ్ రెయిన్. ఓకే, మనకు సోర్స్ ఆఫ్ రెయిన్ ఏంది? ఈ ఫారెస్టెడ్ మౌంటైన్సే. సో ఫారెస్టెడ్ మౌంటైన్స్ వర్ ద సోర్స్ ఆఫ్ వాటర్ అండ్ సోర్స్ ఆఫ్ రెయిన్. సో వెన్ యూ డిఫారెస్ట్, ఎప్పుడైతే నువ్వు డిఫారెస్ట్ చేస్తావో, డిఫారెస్ట్ అంటే ఏంది? కటింగ్ డౌన్ ద ఫారెస్ట్స్, అడవులన్నింటినీ నరికివేయడం. డిఫారెస్ట్ అంటే ఏంది? అడవుల నరికివేత. సో వెన్ యూ డిఫారెస్ట్, ఎప్పుడైతే నువ్వు అడవులన్నీ నరికేస్తావో, యూ కాజ్ అప్పుడు దానికి నువ్వు కారణమవుతావు. దేనికి? ఏ షార్టేజ్ ఆఫ్ వాటర్, నీళ్లు దొరకవు. అండ్ ఏ చేంజ్ ఆఫ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్, వర్షం కూడా సరి అయిన సమయానికి రాదు. ఒకసారి జూలైలో వస్తే నెక్స్ట్ ఆగస్టు, తర్వాత అది మారుతూ ఉంటుంది. కాబట్టి రెయిన్ఫాల్ ప్యాటర్న్ కూడా మారుతుంది. షార్టేజ్ ఆఫ్ వాటర్ ఏర్పడుతుంది డిఫారెస్ట్ వల్ల. అండ్ దేర్ ఫోర్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఫుడ్ అండ్ వాటర్. ఎప్పుడైతే ఇక్కడ వాటర్ దొరకదో, రెయిన్ఫాల్ ప్యాటర్న్ చేంజ్ అవుతుందో, పంటలు పండవు, తాగడానికి కూడా నీళ్లు ఉండవు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క డిఫారెస్టేషన్ వల్లనే జరుగుతున్నాయి. దేర్ ఫోర్, అందువల్ల, ఇన్ ఆర్డర్ ఫర్ దెమ్ టు హ్యావ్ ఎ గుడ్ ఎన్విరాన్మెంట్, ఇన్ ఆర్డర్ ఫర్ దెమ్ టు హ్యావ్ గుడ్ ఎన్విరాన్మెంట్, ఈ క్రమంలో మన మంచి వాతావరణం కలిగి ఉండుటకు, దట్ కెన్ సస్టైన్ దేర్ లైవ్లీవుడ్, వాళ్ళ యొక్క జీవనాన్ని రక్షించేటటువంటి వాతావరణం ఎన్విరాన్మెంట్ కలిగి ఉండుటకు, ఇట్స్ ఇంపార్టెంట్. ఇది దేర్ ఫోర్ ఇన్ ఆర్డర్ ఫర్ దెమ్ టు హ్యావ్ గుడ్ ఎన్విరాన్మెంట్, టు హ్యావ్ గుడ్ ఎన్విరాన్మెంట్ దట్ కెన్ సస్టైన్ దేర్ లైవ్లీహుడ్, ఏదైతే వాళ్ళ యొక్క జీవనాలను రక్షిస్తుందో ఆ ఎన్విరాన్మెంట్ కలిగి ఉండుటకు, ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఏ గవర్నమెంట్ దట్ అకౌంట్స్ టు దెమ్. ఇది గవర్నమెంట్ అనేది శ్రద్ధ తీసుకునగలిగినటువంటి, వాళ్లకు సంతృప్తి కలిగించేటటువంటిది అయి ఉండాలి. దట్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఏ గవర్నమెంట్ దట్ అకౌంట్స్ టు దెమ్. ఇది వాళ్ళను సంతృప్తి కలిగించేటటువంటి, వాళ్ళపై శ్రద్ధ తీసుకునేటటువంటి ప్రభుత్వాలు అయి ఉండాలి. దట్ ప్రొటెక్ట్స్ దెమ్, వాళ్ళను రక్షించేటటువంటిదై ఉండాలి. దట్ ప్రొటెక్ట్స్ దేర్ ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క
ఇష్టాయిష్టతలను తెలుసుకునగలిగినదై ఉండాలి. దట్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ దైర్ లివ్స్. ఏదైతే వారి జీవితానికి సంబంధించింది ఉందో ఈ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది, గుడ్ ఎన్విరాన్మెంట్ అనేది, దానికి సంబంధించింది మనకు ప్రభుత్వం అనేది వాళ్ళకు రక్షించేదై ఉండాలి. వాళ్ళపై శ్రద్ధ తీసుకునే ప్రభుత్వం అనేది అక్కడ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ద నెక్స్ట్ క్వశ్చన్ ఆస్క్డ్ బై ద NHK రేడియో. హౌ ఈజ్ పీస్ కనెక్టెడ్ టు ఏ గుడ్ ఎన్విరాన్మెంట్? ఇది పీస్ అనేది, శాంతి అనేది గుడ్ ఎన్విరాన్మెంట్, మంచి పర్యావరణానికి ఎలా సంబంధం కలిగి ఉంది? మరి ఈ పీస్కు మంచి ఎన్విరాన్మెంట్కు సంబంధం ఏంది అని చెప్పేసి NHK రేడియో వాళ్ళు క్వశ్చన్ వేశారు. అప్పుడు మనకు వంగరీ మాతై ఆన్సర్ చెప్తుంది. ఏమని? మెనీ వార్స్ దట్ ఆర్ ఫాట్ ఇన్ ద వరల్డ్, మెనీ వార్స్ దట్ ఆర్ ఫాట్ ఇన్ ద వరల్డ్, ఏదైతే చాలా వరకు యుద్ధాలు దట్ ఆర్ ఫాట్ ఇన్ ద వరల్డ్, ఏవైతే ఈ యొక్క ప్రపంచంలో జరిగాయో అవన్నీ కూడా ఆర్ ఫాట్ ఓవర్ నేచురల్ రిసోర్సెస్, అవన్నీ కూడా సహజ వనరుల కోసమే జరిగాయి. ఏదైతే దేశంలో, ప్రపంచంలో చాలా వరకు యుద్ధాలు దేనికోసం జరిగాయి? నేచురల్ రిసోర్సెస్ కోసం జరిగాయి. సమ్ వార్స్ ఆర్ ఫాట్, ఇంకా కొన్ని యుద్ధాలు జరిగాయి దేనికంటే? బికాస్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ సో డిగ్రేడెడ్. ఇది వాతావరణం అన్నది ఏమైపోయింది? చెడిపోయింది, నాశనం అయిపోయింది. దానికోసం కూడా కొన్ని యుద్ధాలు జరిగాయి. దట్ ఇట్ ఈజ్ నాట్ ఏబుల్ టు సపోర్ట్ కమ్యూనిటీస్. ఎందుకు? ఏదైతే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్, ప్రజలు ఉంటారు కదా, వాళ్ళకు సపోర్ట్ లేకపోవడం వల్ల, దట్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు సపోర్ట్ కమ్యూనిటీస్ అండ్ సో దే ఫైట్ ఓవర్ ద లిటిల్ దట్ ఈజ్ లెఫ్ట్. ఆ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మిగిలిన ఆ కొద్దిపాటి ఆ యొక్క వాతావరణాన్ని, ఆ యొక్క నేచురల్ రిసోర్సెస్ని రక్షించుకోవడానికి ఆ యొక్క కమ్యూనిటీస్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, కమ్యూనిటీస్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆ యొక్క ప్రజలు పోరాటం చేశారు. ఆ పోరాటం చేయకపోతే ఆ కొద్ది మిగిలిన రిసోర్సెస్ కూడా, ఏ రిసోర్సెస్? నేచురల్ రిసోర్సెస్, ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి రిసోర్సెస్ను ఆ ఉన్న కొద్దిపాటి రక్షించుకోవడం కోసం ఫైట్ ఓవర్ ద లిటిల్ దట్ ఈజ్ లెఫ్ట్, ఏదైతే మిగిలి ఉన్నదో దాన్ని రక్షించుకోవడం కోసం వాళ్ళు ఫైట్ చేశారు. అదర్స్ ఆర్ ఫాట్, ఇంకా కొందరు కూడా పోరాటం చేశారు. దేనికోసం? బికాస్ సమ్ పీపుల్ వాంట్ టు టేక్ ఏ లాట్ ఆఫ్ ద రిసోర్సెస్. ఇక ఇంకొక పోరాటం కూడా జరిగాయి. దేని గురించి? బికాస్ సమ్ పీపుల్, కొందరు ప్రజలు మాత్రమే, వాంట్ టు టేక్ ఏ లాట్ ఆఫ్ రిసోర్సెస్, ఎక్కువ రిసోర్సెస్ వాడుకుంటున్నారు. ఇది ఎక్కువ రిసోర్సెస్ అనేటివి కొందరు మాత్రమే వాడుకుంటున్నారు. అంటే అందరి వాటాను కొందరే ఉపయోగించుకుంటున్నారు, కొందరే వాటిని ఎక్కువ భాగం వాడుతున్నారు. టు కంట్రోల్ దెమ్, అటువంటి వారిని కంట్రోల్ చేయడానికి ఇంకొక రకంగా కూడా యుద్ధాలు అనేటివి జరిగినాయి. అండ్ టు కీప్ మెనీ అదర్ పీపుల్ అవుట్. ఇది అక్కడ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో కొందరు మాత్రమే వాడుకుంటున్నారో, ఇంకా చాలామందికి దాన్ని దూరంగా ఉంచడానికి ఏదైతే ఈ యొక్క నేచురల్ రిసోర్సెస్ని కొందరు పీపులే ఎక్కువ వాటాగా వాడుకుంటున్నారు కాబట్టి అలాంటి వారిని ఆపడానికి, ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళను ఆపకుండా వాడకుండా చేయడానికి కూడా యుద్ధాలు అనేటివి నేచురల్ రిసోర్సెస్ మీద జరిగాయి.
నౌ వెదర్ దిస్ హ్యాపెన్స్ ఎట్ ద నేషనల్ లెవెల్, ఈ విధంగా ఏదైతే రిసోర్సెస్ కోసం యుద్ధాలు జరుగుతున్నాయో, రిసోర్సెస్ ఆపడానికి జరుగుతున్నాయో, లాట్ ఆఫ్ పీపుల్ కొందరు మాత్రమే ఎక్కువ మంది వాటాను నేచురల్ రిసోర్సెస్ను వాడుకుంటున్నారో, ఇటువంటిది అనేది ఈ యొక్క నేచురల్ రిసోర్సెస్ అనేవి ఎక్కువగా వాడుకోవడం, కొందరు వాడుకోవడం అనేది వెదర్ దిస్ హ్యాపెన్స్ ఎట్ ద నేషనల్ లెవెల్, ఒకవేళ జాతీయ స్థాయిలో ఈ విధంగా జరిగినట్లయితే, ఆర్ ఎట్ ద రీజనల్ లెవెల్, రీజనల్ స్థాయిలో జరిగినట్లయితే, ఆర్ ఈవెన్ ఎట్ ద గ్లోబల్ లెవెల్, మొత్తం ఈ యొక్క భూమండలం అంతా ఈ విధంగా గనక జరిగినట్లయితే, కొందరు వ్యక్తులు ఏక రిసోర్సెస్ వాడుకోవడం, లేదా ఆ యొక్క వాటాను ఇతరులు వాడకుండా చేయడం, లేదా ఈ యొక్క రిసోర్సెస్ పూర్తిగా లేకుండా చేయడం అనేది నేషనల్ లెవెల్లో, రీజనల్ లెవెల్లో, తర్వాత గ్లోబల్ లెవెల్లో గనక జరిగినట్లయితే, సూనర్ ఆర్ లేటర్, వెంటనే లేదా కొద్ది రోజుల తర్వాత, సూనర్ ఆర్ లేటర్, అప్పుడే లేదా కొద్ది రోజుల తర్వాత, దేర్ ఈస్ డిస్కాంటెంట్. అక్కడ డిస్కాంటెంట్ అంటే ఏంది? అసంతృప్తి. అక్కడ డిస్కాంటెంట్ అనేది తప్పకుండా ఏర్పడుతుంది, తప్పకుండా ఏర్పడుతుంది. అండ్ వెన్ దట్ డిస్కాంటెంట్, మరి ఆ యొక్క అసంతృప్తి ఏర్పడుతుంది కదా, ఈ నేచురల్ రిసోర్సెస్ను పూర్తిగా లేకుండా చేసినప్పుడు అక్కడ ఆ మిగతా ప్రజలలో అక్కడ సూనర్ ఆర్ లేటర్ దేర్ ఈస్ డిస్కాంటెంట్. అక్కడ సూనర్ ఆర్ లేటర్, ఇప్పుడో లేదా కొద్ది రోజుల తర్వాతనో అక్కడ అసంతృప్తి అనేది ఉద్భవిస్తుంది, అసంతృప్తి అనేది ఏర్పడుతుంది. అప్పుడు వెన్ దట్ డిస్కాంటెంట్, ఎప్పుడైతే ఆ యొక్క అసంతృప్తి ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్, అది చాలా బలమైనట్లయితే, ఆ అసంతృప్తి ఇంకా పెరిగిపోయినట్లయితే, దేర్ ఈజ్ కాన్ఫ్లిక్ట్, అక్కడ పోరాటం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఈ యొక్క అసంతృప్తి అనేది ఎక్కువగా స్ట్రాంగ్ ఎనఫ్ ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే స్ట్రాంగ్ ఎనఫ్ అవుతుందో, అప్పుడు తప్పకుండా అక్కడ పోరాటం అనేది ప్రారంభం అనేది అవుతుంది. సో గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్, ఇది ఈ యొక్క నేచురల్ రిసోర్సెస్ను, సహజ వనరులను సరి అయిన విధంగా యాజమాన్యం గనక చేసినట్లయితే, సో గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ అండ్ ఈక్విటేబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దీస్ రిసోర్సెస్, ఇవి అందరికీ సమానంగా పంచాలి, ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ పీస్. అది శాంతికి ముఖ్యమైనటువంటిది. ఏది? గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ ఈక్విటేబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్, ఈ రెండూ కూడా శాంతికి ముఖ్యమైనవి. ఎందుకంటే ఎప్పుడైతే నేచురల్ రిసోర్సెస్లో గుడ్ మేనేజ్మెంట్ ఉండదో, ఈక్విటేబుల్ డిస్ట్రిబ్యూషన్ ఉండదో, దేర్ విల్ బి డిస్కాంటెంట్. ఇఫ్ ద డిస్కాంటెంట్ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్, దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్, దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్. ఎప్పుడైతే ఈ యొక్క గుడ్ మేనేజ్మెంట్, ఈక్విటేబుల్ డిస్ట్రిబ్యూషన్ నేచురల్ రిసోర్సెస్లో లేనప్పుడు తప్పకుండా అక్కడ డిస్కాంటెంట్ వస్తుంది. ఎప్పుడైతే ఆ డిస్కాంటెంట్ బలమవుతుందో అప్పుడు తప్పకుండా కాన్ఫ్లిక్ట్ అనేది, పోరాటం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్, ఈక్విటేబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దీస్ రిసోర్సెస్, అంటే ఈ నేచురల్ రిసోర్సెస్, ఈ రెండూ కూడా ఈక్విటేబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్, గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ అనేది పీస్తో సంబంధం ఉంది. ఇది శాంతికి చాలా ముఖ్యం. ఈ రెండు జరిగినట్లయితే అక్కడ తప్పకుండా శాంతి అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం, అదే సమయం లోపట గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ ఈజ్ నాట్ పాసిబుల్. గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ ఈజ్ నాట్ పాసిబుల్. అదే సమయంలో గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ అనేది ఏది? సహజ వనరుల మంచి యాజమాన్యం అనేది జరగదు. ఎప్పుడు? ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ డెమోక్రాటిక్ స్పేస్, అక్కడ ప్రజాస్వామ్య విధానము గనుక లేనట్లయితే, డిక్టేటర్షిప్ ఉన్నట్లయితే ఈ యొక్క గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ అనేది జరగదు. అక్కడ తప్పకుండా ఏముండాలి? ప్రజాస్వామ్యం అనేది ఉండాలి.
అప్పుడే అక్కడ గుడ్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. అందుకే ఏది ఎట్ ద సేమ్ టైమ్ గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ డెమోక్రాటిక్ స్పేస్. అక్కడ ప్రజాస్వామ్యం లేనట్లయితే గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ ఉండదు. అండ్ రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, మనము ఈ భూమిపై ఉన్నటువంటి మానవ జాతిని గౌరవించినట్లయితే అక్కడ కూడా గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ ఉండదు. అండ్ రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కులను కూడా మనము ఏది గుర్తించినట్లయితే అప్పుడు కూడా గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ అని ఉండదు. అండ్ గివింగ్ అదర్ పీపుల్ డిగ్నిటీ, మనము ఇతర ప్రజలను కూడా గౌరవించాలి. అలా గౌరవించని పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఏది ఇట్ నాట్ పాసిబుల్, ఏది గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ అన్నది జరగదు. మరి గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ ఉండాలంటే ఏముండాలి? అక్కడ ప్రజాస్వామ్యం ఉండాలి, రెస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఉండాలి, రెస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఉండాలి, గివింగ్ అదర్ పీపుల్ డిగ్నిటీ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ అనేది జరుగుతుంది. దట్ ఈజ్ వై ద 3 థీమ్స్ ఆర్ రిలేటెడ్. ఇక్కడ 3 విషయాలు సంబంధం కలిగి ఉన్నాయి, 3 నేపథ్యాలు సంబంధం కలిగి ఉన్నాయి. ఏంటి మరి అవి? లైక్ ద ఆఫ్రికన్ స్టూల్, మనము ఆఫ్రికన్ స్టూల్ అని అనుకుంటున్నాము. ఒక ఆఫ్రికన్ స్టూల్ విత్ 3 legs అండ్ ద బేసిన్ ఆన్ విచ్ యూ సిట్. ఇది 3 కాళ్ళు ఉన్నటువంటి ఒక స్టూల్ మీద మనము కూర్చుండేటటువంటి ఒక బేస్ అనేది పెడతాము. ఒక ప్లేట్ మాదిరి 3 కాళ్ళతో తయారు చేసినటువంటి ఒక చిన్న స్టూల్కు మనము ఆ కాళ్ళ మీదనే కూర్చుంటామా? కాదు కదా. మనం కూర్చోవడానికి ఒక ప్లేట్ రౌండ్ ఒక బిల్ల కూడా పెడతాం కదా. రైట్, ఇక్కడ మీరు ఈ స్టూల్ను గుర్తుపెట్టుకోవాలి. ఆ 3 legs ఉన్నటువంటి ఆ యొక్క స్టూల్కు ఒక బేసిన్ పెడతాం మనం కూర్చోవడానికి. విచ్ ఆన్ యూ సిట్, నువ్వు కూర్చోవడానికి బేసిన్ పెడతావు కదా, దాని మాదిరే ఎట్లయితే ఒక 3 కాళ్ళ స్టూలుకు 3 కాళ్ళతో పాటు మనం కూర్చోవడానికి ఒక చిన్న బేస్ ఏదైతే పెడతామో అదే విధంగా ఇక్కడ 3 థీమ్స్ ఆర్ రిలేటెడ్. ఒక 3 విషయాలు, 3 ఇక్కడ నేపథ్యాలు సంబంధం కలిగి ఉన్నవి. ఏంది మరి? ఆఫ్రికన్ స్టూల్ ఏంది, ఆ 3 legs ఏంది, మరి ఆ బేసిన్ ఏంది అనేది మనం తెలుసుకుందాం. ద 3 legs, ఆ 3 legsే. 1 leg ఈజ్ పీస్, మొదటి లెగ్ అనేది ఏంది? పీస్. ద అదర్ లెగ్ ఈజ్ గుడ్ గవర్నెన్స్, మొదటిది శాంతి, మొదటి కాలు శాంతి. ద అదర్ లెగ్ ఈజ్ గుడ్ గవర్నెన్స్, రెండవది మంచి పరిపాలన. అండ్ ద థర్డ్ లెగ్ ఈజ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఏంది? సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్? మరి సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఏంది? ఏదైతే ఏది మనం తెలుగులో చెప్పాలంటే రక్షణాత్మక నిర్వహణ, రక్షణాత్మక సహజ వనరుల నిర్వహణ. ఏదైతే మనం రిసోర్సెస్ను వాడుతున్నామో ఇప్పుడు అది మన ముందు తరాలను దృష్టిలో పెట్టుకొని, ఇంకా మా ముందు తరాలు ఈ యొక్క రిసోర్సెస్ మీదనే ఆధారపడి ఉన్నాయి కాబట్టి మేము ఏ విధంగా పొదుపుగా ఎంత తక్కువగా వాడాలో చేసే విధానమే ఈ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. అంటే మన ముందు తరాలను దృష్టిలో పెట్టుకొని మనము ఇప్పుడున్నటువంటి రిసోర్సెస్ను, నేచురల్ రిసోర్సెస్ను ఉపయోగించాలి. ఇప్పుడు మనం వాడుకుంటే సరిపోతుందని మనము ఈ యొక్క ఏది గ్లోబల్ మీద ఉన్నటువంటి టోటల్ ఫారెస్ట్ని కనుక నాశనం చేసినట్లయితే ఇక మన ముందు తరం జీవించడానికి అవకాశం లేదు. కాబట్టి 3 legs బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో కూడా అడగచ్చు. ఏంది? ఫస్ట్ 1 leg ఈజ్ పీస్, ద సెకండ్ లెగ్ ఈజ్ గుడ్ గవర్నెన్స్, ద థర్డ్ లెగ్ ఈజ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. ఇది రక్షణాత్మక సహజ వనరుల నిర్వహణ. వెన్ యూ హ్యావ్ దోస్ 3 legs, ఈ 3 ఉన్నట్లయితే ఏది? పీస్ ఉండాలి,
గుడ్ గవర్నెన్స్ ఉండాలి, సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. ఈ మూడు ఉన్నట్లయితే నౌ యూ కెన్ పుట్ ద బేసిన్. అప్పుడు మాత్రమే దాని మీద మనం కూర్చుంటాం కదా, ఆ కూర్చునే బేసిన్ ఏంది? ఆ బేసిన్ విచ్ ఈజ్ డెవలప్మెంట్. ద బేసిన్ ఈజ్ ద డెవలప్మెంట్. ఈ పీస్, గుడ్ గవర్నెన్స్, సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ ఈ మూడు ఉంటే డెవలప్మెంట్ ఉంటుంది అని మనకి ఇక్కడ వంగరి మాతయ్ చెప్తుంది. ఈ మూడు ఉంటేనే డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇది బేసిన్. డెవలప్మెంట్ అనేది మనం కూర్చుంటాం కదా మూడు కాళ్ళ స్టూల్ మీద, కాళ్ళ మీద అయితే కూర్చోం, ఆ మూడు కాళ్ళను జాయింట్ చేస్తూ ఒక ప్లేట్ లాంటిది పెడతాం, దాని మీద మనం కూర్చుంటాం. ఆ యొక్క బేసినే, ఆ ప్లేటే ఈ డెవలప్మెంట్. అండ్ ఇఫ్ యూ ట్రై టు బ్యాలెన్స్ దట్ స్టూల్ వితౌట్ దోస్ త్రీ ఇట్ వోంట్ హ్యాపెన్. ఒకవేళ నువ్వు ఆ మూడు కాళ్ళు లేకుండా లేదా అందులో ఏ ఒక్కటి లేకుండా నువ్వు దాన్ని బ్యాలెన్స్ చేస్తా అని అంటే అది జరగదు. ఇట్ వోంట్ హ్యాపెన్. వీ హ్యావ్ నాట్ షేర్డ్ అవర్ రిసోర్సెస్ ఈక్విటేబ్లీ. మనము నేచురల్ రిసోర్సెస్ను అందరికీ సమానంగా పంచడం లేదు, అందరికీ సమానంగా ఇవ్వడం లేదు. వీ హ్యావ్ అలౌడ్ సమ్ పీపుల్. మనము కొందరికే అనుమతి ఇస్తున్నాము. ఎస్పెషల్లీ దోస్ ఇన్ పవర్. ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే పలుకుబడితో ఉన్నారో, ఎవరైతే అధికారం చెలాయిస్తున్నారో వాళ్ళే టు అక్వైర్ ఏ లాట్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ద మెజారిటీ. ఇది ఎక్కువ ఖర్చు చేసి ఎక్కువ పార్టును ఈ యొక్క పవర్లో ఉన్నటువంటి వాళ్ళే పొందటానికి మనము అనుమతి ఇస్తున్నాం. వీ హ్యావ్ అలౌడ్ సమ్ పీపుల్ దోస్ హూ ఆర్ ఇన్ పవర్ టు అక్వైర్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఆఫ్ ద మెజారిటీ అండ్ వీ హ్యావ్ ఆల్సో ఎంగేజ్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్. వీ హ్యావ్ ఆల్సో ఎంగేజ్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్. మనము పోరాటం చేస్తూనే ఉంటున్నాము. వాళ్ళు ఆ యొక్క రిసోర్సెస్ను ఎక్కువ మొత్తంలో, ఏది పవర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మొత్తంలో వాడుకుంటున్నారు, మనం పోరాటం చేస్తూనే ఉంటున్నాము. వీ హ్యావ్ ఆల్సో ఎంగేజ్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్. ఇంతవరకు మనము ఈ యొక్క ఎన్విరాన్మెంట్ లెసన్కు సంబంధించి మొదటి పీరియడ్ను పూర్తి చేసుకుందాం. తిరిగి మనము నెక్స్ట్ వీడియోలో ఏది రెండవ పీరియడ్ నేర్చుకుందాం. మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు నా యొక్క ఛానల్ ఇదివరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నేరుగా వచ్చేస్తుంది. మీ ఇంటి బడి అని ఉంది కదా కింద, దాని పక్కకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఒక పదం కనబడుతుంది. దాన్ని వెంటనే నొక్కగానే ఒక గంట గుర్తు వస్తుంది. వెంటనే ఆ గంటను కూడా నొక్కండి. తర్వాత ఆప్షన్లలో ఆల్ నొక్కినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నేరుగా వచ్చేస్తుంది. మీకు ఎవరు పంపాల్సిన అవసరం లేదు. మీరు నా వీడియోను నేరుగా చూడాలి అని అనుకున్నప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత కింద మనకు సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ అనేది కనబడుతుంది. ఆ సబ్స్క్రైబ్ ఆప్షన్ కనుక మీరు నొక్కినట్లయితే వెంటనే నా యొక్క వీడియో అనేది మీకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ సబ్స్క్రైబ్ ఆప్షన్ నొక్కగానే పైన నా యొక్క మీ ఇంటి బడి అనే ఛానల్ కనబడుతుంది. దాన్ని నొక్కినట్లయితే నా అన్ని వీడియోలు మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ.